యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 యేసయ్యా. We will live forever with God. దేవునితో సదాకాలం జీవిస్తామనే శీర్షికలో సిట్టింగ్ విత్ క్రైస్ట్ జీసస్, క్రీస్తు యేసుతో కూర్చుండట అనే అంశంలో అనేకమైన విషయాలు ఈ సమయంలో ధ్యానిస్తాం. క్రీస్తు యేసుతో మనము, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టాను. ఇక్కడ పరలోకంలో యేసు ప్రభు గారితో మనల్ని కూర్చుండబెట్టుట అనే విషయాలు బహు వివరంగా ధ్యానిస్తాం. అటు తరువాత మనము చూసినట్లయితే పిలుపునకు యోగ్యులుగా మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్ములను యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. ఇక్కడ పిలుపునకు యోగ్యులుగా మనలను సిద్ధపరిచే దేవుడు ఎలాగున మనలను సంపూర్ణ బలంతో నింపుతాడు అనే విషయాలు, అనేకమైన విషయాలు ఇందులో బహు వివరంగా ధ్యానిస్తాం. దేవుని మహాప్రేమ, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇక్కడ కరుణా సంపన్నుడైన దేవుడు మన అపరాధములను ఎలాగున క్షమించాడు అనే విషయాలు, అలాగనే తన ప్రేమ చేత క్రీస్తుతో కూడా మనం బ్రతికించెను అనే విషయాలు బాగా వివరంగా ధ్యానిస్తాం. బహుతరముల సంతోషము, నీవు విసర్జింపబడుటను బట్టి, ద్వేషింపబడుటను బట్టి ఎవడును నీ మార్గంన దాటిపోవటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. ఇక్కడ మనము చూసినట్లయితే మనము విసర్జింపబడినను ద్వేషింపబడినను దేవుడు మనలను బహుతరములకు సంతోష కారణంగా చేయుచున్నాడు అనే విషయాలు బహు వివరంగా ఈ సమయంలో ఇక్కడ ధ్యానిస్తాం. అడుగు వాటికంటే అత్యధికముగా మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మనలో కార్యసాధకమైన శక్తి చొప్పున ఊహించు వాటికంటేను అత్యధికముగా చే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్.
We will live forever with God. దేవునితో సదాకాలం జీవిస్తామనే శీర్షికలో ఇవాళ మనం ధ్యానించేది ఏంటంటే సిట్టింగ్ విత్ క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తుతో కూర్చుండుట. యేసుక్రీస్తు అంటే ఎవరండి? దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఇవాళ అంశం ఏంటంటే ఆ యేసుక్రీస్తు గారితో కూర్చోవడం అంటే సాధ్యం కాదు అందరికీ కూడా. అండ్ ఎవరైనా సీఎం గారి పక్కన వెళ్ళి కూర్చోగలరు? ఎవరైనా వెళ్ళి కూర్చోలేరు. అండ్ పెద్ద పెద్ద కాన్ఫరెన్సెస్, పెద్ద పెద్ద మీటింగ్స్కి వెళ్తే అక్కడ చైర్స్ మీద అందరూ ఎవరి వాళ్ళు కూర్చోవడం అవ్వదు. అక్కడ ఆ చైర్ మీద మన పేరు ఉంటుంది. అక్కడ ఆ పేరున్న వ్యక్తే దాని మీద కూర్చోవాలి. ఆ చైర్స్ అలవాటు చేయబడతాయి. దేవుని దగ్గర కూర్చోవడం అంటే అతీతమైంది అనమాట. అంటే ప్రపంచంలో దేనికంటే ఘనమైంది అది. అండ్ ఒక సీఎం గారి దగ్గర కూర్చోవడం లేదా పిఎం గారి దగ్గర కూర్చోవడం అంటే ఎంత ఘనతగా ఫీల్ అవుతుంది. ఎవరైనా పెద్ద ప్రముఖమైన వ్యక్తి వచ్చి రండి సార్ నా పక్కన కూర్చోండి అంటే ఎంత ఘనతగా ఫీల్ అవుతాం మనం. అండ్ ఇప్పుడు స్టార్ హోటల్స్ అనేవి ఉంటాయి. స్టార్ హోటల్స్ అనే దానికి ఆ డిమాండ్కి కారణం ఏంటంటే అక్కడికి అందరూ వెళ్ళలేరు. అక్కడికి ఆ స్థాయి ఉన్నవాళ్ళే అక్కడ వెళ్తారనమాట. ఇలా స్టార్ హోటల్లో కూర్చోవడం అనేది ఒక ఘనత మనిషికి. అందరికీ రాదు అది. అలాగే ఒక పెద్ద పెద్ద రాజుల సముఖం అవునండి, పెద్ద పెద్ద వ్యక్తులకి ఆ మీటింగ్ అందరినీ పిల్లరు, వాళ్ళు కొంతమందిని పిలుస్తారు. వాళ్ళు ఆడేళ్ళు కూర్చోవడం అనేది ఒక ఘనత మనకి. నా వరకు అయితేనండి దేవుడు అనేకమైన స్థితుల్లో నన్ను ఒక ఉన్నతమైన స్థానాల్లో వెళ్ళి కూర్చోబెట్టేవాడు. అమెరికా దేశంలో నేను ఎక్కడైనా సరే చర్చిలో ఉన్నానంటే స్టేజ్ మీద ఉంటాను. ఏ చర్చ్ అయినా సరే కింద కూర్చోవడం నాకు ఎప్పుడు తెలియదు. అమెరికా దేశంలో ఆ స్టేజ్ మీద ఉంటాను ఎప్పుడు. దేవుడు ఆయనతో నేను కూర్చుండబెట్టని పిలుస్తున్నాడంటే అంత ఆధిక్యత ఒకసారి ఆలోచించి. దానికి పదవులతో పని లేదు, నీ యోగ్యతలతో ఏం పని లేదు. ఆశ నీకు ఉంటే చాలు. దేవుడితో కూర్చోవాలని ఆశ ఉంటే చాలు, నేను దాన్ని కూర్చోబెడతాడు. ఏమిటి అది ఎవరెవరికి సంభవిస్తా ఎలాగుంటాయని వివరణలు చూస్తామండి. క్రీస్తుతో పాటు కూర్చోవడం వివరణ అంటే ఆయనతో కూర్చోవడానికి అవసరమైనవి ఏంటి, ఎవరు కూర్చుంటారు అక్కడ అనే విషయాలు కొన్ని చూస్తాం. నెంబర్ 1 చదువుతలే. క్రీస్తుతో పాటు పరలోకంలో కూర్చున్నందున, క్రీస్తుతో పాటు పరలోకములు అంటే మోక్ష రాజ్యంలో కూర్చున్నందున మన స్థానం సురక్షితమైనది. అక్కడ నీ స్థానం సురక్షితమైనది. ఎవడు ఆ స్థానాన్ని కొట్టేలేడు ఎవడు కూడా. కొంతమంది ఏం చేస్తారండి, అక్క ఉద్యోగం చెల్లి కొట్టేస్తుంది, అన్ని గంతని తమ్ముడు కొట్టేస్తుంటాడు. మీరు కొన్ని మీటింగ్కి వెళ్ళి చూడండి, ఆ మీటింగ్ అంతా ఒకటి కష్టపడి పని చేస్తుంటాడు, కానీ ఎవడో స్టేజ్ మీద వెళ్ళి ఆడే అంతా చేసినట్టుగా ఫీల్ అవుతుంటాడు. అలాంటివి చూస్తుంటా. మా నాన్నగారు చిన్నప్పుడు ఒక గది చెప్పాడు. ఒక 2 ఎడ్లు మండు టెండలో ఆ బండి లాక్కి వెళ్తున్నాయట, బాగా లోడ్ ఉన్న బండిని. అవి బాగానే వెళ్తున్నాయట, కానీ దాని కిందని ఆ నీళ్ళలో యజమానుడి కుక్క నడుస్తుందట. అది మాత్రం 4 ఇలాగ జాప్ వస్తూ అంటుందట. అంటే చూసినోడికి ఏమనిపిస్తుందండి, కుక్కే బండిని లాగుతుంది. అలాంటి పరిస్థితులు కూడా మనం చూస్తుంటాం. ఈ భూలోకంలో ఒకరి స్థానాల్లో ఒకరు దోచుకోవడానికి అవుతుంది, ఒకరి ఘనతలు ఇంకోటి దొంగిలించడం కూడా అవుతుంది భూలోకంలో. కానీ పరలోక రాజ్యంలో మాత్రం అది సాధ్యం కాదు. అది అటువంటి ఘనత దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. మొట్టమొదటిగా మనకి ఆశ ఉండాలి కదా, నేను దేవుడి దగ్గర కూర్చోవాలని ఆశ మీకు ఉండాలి కదా. పరలోక రాజ్యం వెళ్ళాలి అని ఒక ఆశ ఒకటి ఉండాలి కదా. ఏంటి చాలామంది ఏంటంటే వాళ్ళు కొన్ని కష్టాలు బాధలు బట్టి ఏమంటారంటేనండి, ఎవడు కావాలండి పరలోక రాజ్యం, ఇవి బాధలే, భయంకరమైన బాధలు ఉన్నామండి, ఈ ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులు, ఇంతకంటే మాకు ఏడు కావాలండి, పరలోక రాజ్యం ఏంటండి అంటారు. మనం వెళ్ళమ్మా ఈ కష్టాలు కొద్దికాలం ఉంటాయి, ఈ కష్టాలు తీరిపోతే మన పొందబో మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నదాను కదండి. ఎవరికండి ఆ మాటలు చెప్తారు? 1 సంవత్సరం 2 సంవత్సరాలు అండి, సంవత్సరాల తరబడి నేను శ్రమలు పడుతున్నానని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. కనుక ఈ పరలోక రాజ్య మహిమలో ఆశించడం అందరికీ సాధ్యం కాదు ఇది. అండ్ ఆ ధనవంతుడు లాజరు కథ చెప్పినప్పుడు యేసుప్రభు గారు ఆ ధనవంతుడు నరకానికి పోయాడు. ఆ కళ్ళు ఎత్తిలా చూడగానే గేటు కనిపించండి, అబ్రహాం రోమును ఆనుకొని ఉన్న లాజరు కనిపించాడు. అండ్ ఒకసారి ఆలోచించేయండి. నేను ఉదయకాలంలో ప్రార్థన చేసేటప్పుడు పితరులతో మాట్లాడుతుంటాను.
వాళ్ళతో మాట్లాడితే నేను చెప్తుంటా, ఇవాళ మీరు చాలా బాధపడుతున్నారు. అక్కడ నాకు తెలిసిన ధన సంపన్నులు లేని వారు చనిపోయారు. వాళ్ళు ఇవాళ నన్ను చూసి వాళ్ళు బాధపడుతున్నారు పరలోక రాజ్యంలో. అయ్యో మాకు ఎందుకు ఇలాంటి ఆలోచన లేదు, మేము ఎందుకు అసలు విక్టర్ ప్రభాకర్లాగా ఆలోచించలేదు, ఈ డబ్బే ముఖ్యం అనుకున్నాం, ఏంటి నరకంలో నన్ను బాధపడుతున్నారు వాళ్ళు. అది నాకు తెలుస్తుంటుంది. కానీ వాళ్ళకి తరుణం అనేది మళ్ళీ దొరకదు. వాళ్ళకి ప్రతాప్ పాత్రని నా స్నేహితుడు ఒరిస్సాలో, ఇవాళ అమెరికాలో ఉన్నాడు. ఆయన అరగంట నరకంలోకి వెళ్ళిందని ఆత్మ. చచ్చిపోయాడు అనుకున్నాడు. అందరూ సమాధికి ఏర్పాట్లు చేసేసినాడు. అరగంట తర్వాత మంచి లేచి కూర్చున్నాడట. అడిగారు ఎక్కడికి వెళ్ళారు, ఏటైందిరా నీకంటే నరకంలోకి ఆత్మ వెళ్ళడం, ఆ నరకం అంతా ఆత్మ సంచారం చేయడం ఆయన ఆ పుస్తకంలో కూడా రాశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నరకం గురించి చెప్తూ ఆయనకి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నరకంలోనికి చూసింది ఒక ప్రదేశంలో ఇస్కరియోతు యూదా ఉన్నాడట. ఆ ఇస్కరియోతు యూదా నరకంలో అటు ఇటు తిరుగుతున్నాడట. ఒకటే మాట చెప్తున్నాడు అదే కంటిన్యూస్గా, దేవా నాకు ఒక తరుణం ఈ ప్రభా, నాకు ఒక తరుణం ఈ ప్రభా, నాకు 30 వెండి నాణ్యాలు వద్దు ప్రభా అంటున్నాడట. కానీ ఏమైందంటే ఆయన టైము అయిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మీరు ఆలోచన చేసుకోండి. ఈ కష్టాలు బాధలు ఆస్తులు ఇవన్నీ మనతో ఏం రావండి. మనతో కష్టాలు రావు, ఆస్తులు కూడా నీతో రావు. ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళిపోవాలి నువ్వు ఎవరైనా సరే, ఏమి తీసుకొని వెళ్ళవు. నువ్వు ఒంటరిదాన్ని ముందు తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే నువ్వు పైకి వస్తావు నీ జీవితంలో. నేను ఒంటరివాడిని నేను తెలుసుకుంటేనే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తావు. కనుక మొట్టమొదటి మళ్ళీ ఒకసారి చదివి తల్లి. క్రీస్తుతో పాటు పరలోకంలో కూర్చున్నందున, క్రీస్తుతో పాటు పరలోకంలో కూర్చున్న మన స్థానం సురక్షితమైనది. మన స్థానము సురక్షితమైనది. అది ఎవడు దొంగిలించలేడు. యేసుప్రభు గారు ఇంకో రీతిగా దాని గురించి చెప్పారు. ఈ భూలోకంలో ఐశ్వర్యాలు, ఈ డబ్బు చిమ్మిట పడుతుంది, దొంగలు ఎత్తుకుపోతారు, కానీ పరలోక రాజ్యం ఎప్పుడు కూడా ఎత్తుకుని వెళ్ళడు. నెంబర్ 2, మన స్థానానికి మనం అర్హులు కాదని, మన స్థానానికి మనం అర్హులం కాదని ఎప్పటికీ మర్చిపోకూడదు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అండి. ఇవాళ మనుషులు ఎక్కువ పడేపడిన కారణం ఏంటంటేనండి, చాలా కష్టాలు పడతారు. ఉండడానికి సరైన ఇల్లు ఉండదు, కట్టుకోవడానికి సరైన బట్ట ఉండదు. దేవుడు ఒకసారి అవన్నీ ఇవ్వగానే వాళ్ళకి తెలియకుండానే అహంకారం అనేది వచ్చేస్తుంది. నాకేం అహంకారం లేదండి, మా ఇల్లు ఎప్పుడు జ్ఞాపకం ఉంటుందండి, మా పాత పరిస్థితి నాకు ఎప్పుడు జ్ఞాపకం అంటారు, కానీ నిజం కాదు అది. అండి భక్తి అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. గాడ్లీనెస్ అంటారు ఇంగ్లీష్లో. చాలామంది అనుకుంటారండి పాపాలంటే వ్యభిచారం చేయడం, తాగడం, దొంగతనాలు చేయడం ఏ పాపాలు అనుకుంటారు. భయంకరమైన పాపాలు ఏంటండి? అసూయ, ద్వేషము, కక్షలు, విమతములు, స్పిరిచువల్ రైచియస్నెస్, ఆత్మీయ గర్వం, నేనే గొప్పదాన్ని, నేనే గొప్పవాడిని అనే భావనలు ఆ దేవుడిని నేను దూరం చేసేస్తుంటాయి. దానికి ఏంటంటారంటే సాంస్క్రిట్లో అహం బ్రహ్మాస్మి అంటాడు. అండ్ చూడండి స్వనీత పరులు చూడండి, వాళ్ళకి దేవుడు ఉన్నాడు, స్వనీత పరులకే రోగాలు వస్తుంటాయి. నేను ఎవరైనా సరే రోగాలు వచ్చినట్టు చెప్తాను, మార్మన్స్ పొందమని చెప్తాను ఎవరైనా సరే. నువ్వు ఎప్పుడైతే దేవునికి దూరంగా వెళ్ళావో, ఎప్పుడైతే దేవుడు నీలో లేడో నీకు వచ్చే రోగాలు, ఆ రోగాల గురించి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వల్ల రోగాలు ఏమి నయం అవ్వవు, రోగం ఎక్కువ అవుతుంటుంది. ఒకసారి దేవుడి దగ్గర నీ రోగం బాగైపోద్ది. అదేంటంటే పాస్టర్ గారు ఎక్కడైనా ఉన్నాయి బైబిల్ అంటే, ఎందుకు లేవండి? రక్తస్రావం కలిసి ఎన్ని సంవత్సరాలు బాధపడ్డదండి? 12 సంవత్సరాలు. డబ్బు ఉంది అంది దగ్గర, డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, డబ్బు ఉంది, పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, డబ్బు అయిపోయింది, రోగం పోలేదు. అప్పుడు ఎవరో చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది, యేసుప్రభు గారి దగ్గరికి వెళ్తే రోగం బాగుపడుతుందని. ఎదురుకు వెళ్ళడానికి దాని ధైర్యం చాలలేదు, వెనక నుంచి వెళ్ళి ఆ వస్త్రం ముట్టుకొని బాగుపడ్డది. ఇవాళ నేను చెప్తానండి, ఊడికైనా రోగం వస్తే దేవుడి దగ్గర రండి, అర్జెంటుగా మారుమనసు పొందండి. కుటుంబ పరిస్థితులు కథాకుతలం అవుతున్నాయి అనుకోండి, మారుమనసు పొందండి. ఎందుకు ఇలాగ అవుతుంది ప్రభా? ఉదయకాలంలో ఒక వ్యక్తితో మాట్లాడుతూ నేను చెప్పానండి, నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే, గొడవలు లేకుండా నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే, ఒక గొడవలో అవుతున్న మనుషులను ఆలోచన చేసుకోండి, నీ మీద ఎవరైనా తిరగబడుతున్న మనుషులను ఆలోచన చేసుకోండి, నిన్ను ఏదైనా మాట్లాడుతున్న మనిషిని ఆలోచన చేసుకొని ఆ మనిషి స్థానంలో నేను పెట్టుకొని ఆలోచించు. భర్త మీద నిందలు వేయాలంటే బోల్డ్ వేయచ్చు, భర్త మీద నింద. భర్త స్థానంలో నేను పెట్టుకొని ఆలోచించు. ఈ భర్తను నేను ఎలా చూస్తున్నానని ఆలోచించే, ఆ భర్త పడే బాధను ఒకసారి ఆలోచిస్తే మంచి భారీగానే ఉంటాను. ఒక నిందించడం చాలా ఈజీ. అంటే నిన్ను ఓలేని పొరుగు వాడిని ప్రేమించుకునే మాటలు వస్తాయి. ఇవన్నీ కూడా నా వరకైతే అందరూ మంచోళ్ళగా కనిపిస్తాను, నాకు ఎవడో చెడ్డోళ్ళగా కనిపించడు. నాకు వాడిని చూస్తే నాకు కానీ నేనే చెడ్డోడు నాకు అనిపిస్తుంది. అందుకే నాకు ఎవరితో విభేదాలు ఉండవు, గొడవలేవు నాకు ఉండవు. మీకు నేనంటే ఇష్టం లేకపోవచ్చు, కానీ మీరంటే నాకు ఇష్టమే. ఇది ఎక్కడ వస్తుందండి? ఒక దేవుడిలోనే వస్తుంది. నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయావో అప్పుడు ఏంటవుతుందంటే ప్రభువు నీలో కనిపిస్తాడు తప్ప నీవు ఉండవు ఇంకా అక్కడ.
దాన్ని ఇంగ్లీష్లో ఏంటంటారంటే యూ షుడ్ లూజ్ యువర్ ఐడెంటిటీ అంటాడు. అంటే నీ డబ్బు, నీ ఘనత, మహిమలన్నీ పోవాలి, నువ్వు యేసుప్రభు రావాలి. యేసుప్రభు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీకు నెమ్మది వస్తుంది, ప్రశాంతత వస్తుంది, విధేయత వస్తుంది. చదవ మళ్ళీ అదే, మన స్థానానికి మనం అర్హులు కాదని ఎప్పటికీ మర్చిపోకూడదు. నిన్నటి దినాన్ని అయితే వేకువజామున లేచి ప్రార్థన చేసినప్పుడు, అలాగే ఏడ్చి ప్రార్థన చేస్తున్నా, దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతలు అన్నీ ఆలోచన చేసినప్పుడు ఏడుస్తున్నా, ప్రభువా నేను ఈ స్థితికి అర్హుని కాదు, నేను ఎప్పుడో ఎక్కడో పోవలసిన వాడిని, నన్ను ఇంతగా నువ్వు ఘనపరిచావు ప్రభువా అని దేవుని అంత ఆనందిస్తున్నా. ఎప్పుడు కూడా ఒకటి గమనించుకోవాలి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు, నా మైకులు అంటున్న వాళ్ళు అందరూ, ఏ రాతి నుంచి నువ్వు చెక్కబడ్డావో, ఏ మట్టి నుంచి మలసపడ్డావు, ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. చాలామందికి ఏంటంటే దినాలు గడుస్తుండగానే అహంకారం అనేది వచ్చేస్తుంది. పాడైపోవడానికి కూడా కారణాలు అవే, పతనం అయిపోవడానికి కూడా కారణాలు అవే. ఒక మనిషి జీవితంలో పైకి రావడానికి చాలా కష్టపడతాడు. నేను చెప్తానండి, కష్టపడిన తర్వాత అక్కడ ఉండడానికి ఇంకా ఎక్కువగా నువ్వు కష్టపడాలి. అప్పుడే నువ్వు ఒకటి ఉండగలవు, లేకపోతే కిందకు వచ్చేస్తావు. పెద్ద పెద్దోళ్ళు అలా కిందకు వచ్చేసిన వాళ్ళు నేను చూశానండి. మహామహులు, ప్రపంచంతో ఘనత పొందిన వాళ్ళు ఇవాళ ఒక జోకర్ పీసులకు మిగిలిపోయిన చాలామంది నేను చూశాను. ప్రపంచంలో ఘనపరచబడిన వారు ఇవాళ లెక్కలేని వారికి అయిపోయిన వాళ్ళు నేను చాలామందిని చూశాను. కనుక చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చదవమది ఒకసారి, మన స్థానానికి మనం అర్హులు కాదని ఎప్పటికీ మర్చిపోకూడదు. నెంబర్ 3, ప్రపంచంలోని అన్ని రాజ్యాల కంటే క్రీస్తుతో పాటు పరలోకంలో కూర్చోవడం గౌరవం. ఏమంటే చెప్పాను కదండి, నేను ఒకరోజు 2000 సంవత్సరాలు సెనేట్ మెంబర్, సెనేట్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అంటాం మనం ఇక్కడ. ఒక సెనేట్ మెంబర్, మా చర్చ్ మెంబర్ అమెరికా దేశంలో, డాక్టర్ పర్సిలా, ఇవాళ నేను ప్రెసిడెంట్ని కలుస్తున్నా, వస్తావా నువ్వు కలుద్దు అన్నాడు. నేను నీ ప్రెసిడెంట్ నాకేం పని అని చెప్పాను. నీ ప్రెసిడెంట్తో నాకు ఏం పని, ఇంకోటి అయితే పరిగెడతాడు, అమ్మ అమెరికా ప్రెసిడెంట్ గారిని కలాలి. ఇండియాలో సీఎంని పిఎంని కలాలంటే కష్టం, అమెరికాలో ప్రెసిడెంట్ ఆయన వచ్చి నేను పలకరిస్తాడు. అమెరికాలో ఏంటంటే మనిషికి విలువ ఎక్కువ, అక్కడ సామాన్యమైనడు గొప్పడు అందరూ కలిసే కూర్చుంటారు. అక్కడ ప్రెసిడెంట్ నేను దగ్గరికి వచ్చి పలకరిస్తాడు. అక్కడ వైట్ హౌస్ వెళ్ళే నేను ఒకరోజు, వైట్ హౌస్ అంతా చూస్తాను అమెరికా దేశంలో. ఆవేళ కూడా మా ఈ సెనెట్ మెంబర్ వచ్చాడు, ప్రెసిడెంట్ హౌస్లోకి వెళ్తారా, ప్రెసిడెంట్ ఉన్నాడు ఇక్కడ, అవసరం లేదు, నా ప్రెసిడెంట్తో నాకు పనే లేదని చెప్పాను. చదవ మళ్ళీ అది, ప్రపంచంలోని అన్ని రాజ్యాల కంటే, అన్ని రాజ్యాల్లో అమెరికా కంటే, రష్యా కంటే, ఎనీ కంట్రీస్ కంటే క్రీస్తుతో పాటు పరలోకంలో క్రీస్తు పరలోకంలో కూర్చుండగా అది గొప్పది. దానికి ఏమన్నారండి ప్రభు గారు, ఇంకోటి మనకు అర్థమయ్యే స్టైల్లో, స్త్రీల కనిన వారిలో యోహాను చాలా గొప్పోడు, కానీ పరలోకంలో అత్యల్పుడైన వాడు యోహాను కంటే గొప్పవాడు అని చెప్పాడు. పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళేవంటేనే గొప్పవాడు, గొప్పదని అనమాట. తర్వాత మన పరిస్థితులకు మించి సాధించిన పరలోక రాజ్యం, సాధించిన పరలోక రాజ్యం ఏంటి? ఇది మీకు అర్థం అవ్వాలంటే ఆ లాజరు గురించి వెళ్దాం ఒకసారి. లాజరు ఎక్కడ ఉన్నాడండి? ఆ చెత్త బుట్ట దగ్గర ఉన్నాడు. ఆ పడేసిన చెత్త ఎరుకొని తింటున్నాడు, కురుపులు మళ్ళీని. ఆ చెత్తకని కాంపిటీషన్ ఏంటండి, కుక్కలు వచ్చి ఆయన చేతిలో ఫుడ్ కూడా లాగేసుకుంటున్నాయి. మళ్ళీ ఏం చేస్తున్నాడు, మధ్యలోని ఈయన కురుపులు కూడా నాకుతున్నాయి. ఎటువంటి బాధ ఒకసారి ఆలోచించేయండి. లాజరు చనిపోయాడు. ఎక్కడున్నాడండి లాజరు? వెళ్ళి అబ్రహాం రోమున అనుకున్నాడు. అది ఇక్కడ చెప్తున్నాడు, చదవమా. మన పరిస్థితులకు మించి సాధించిన పరలోక రాజ్యం. అంటే ఒక అడుక్కున్న స్థితి నుంచి ఒక దేన స్థితి ఎక్కడ పోయాడండి? అయినా పరలోక రాజ్యంలో పోయాడు. ఏంటి పరలోక రాజ్యం? నేను పుస్తకం రాశాను, రాస్తూ దాంట్లో రాసిన మాటలు ఏంటంటే, హెవెన్ అనేది విచిత్రమైనది అని రాశాను. పరలోక రాజ్యం చాలా విచిత్రమైనది. ఏంటండి పాస్ గారు విచిత్రమైందంటే, ఇవాళ ఇక్కడ పెద్ద పెద్ద సేవకులు, మెగా చర్చ్ పాస్లో ఒకటి కనిపించడట. అక్కడ శిలువ వీరులు అనే దాంట్లో రాశాను వాళ్ళ గురించి. అక్కడ పరలోక రాజ్యంలో గొప్పోడిగా కనిపించినోడు ఎవడంటే, భూమి మీద ఒకటి లెక్క చేయనుడు, ఏదో మారుమూల పల్లెటూరులో కొండలు వెళ్ళి సువార్త ప్రకటించుకున్నవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉంటాడట. అందుకే దాని గురించి ఏమన్నాడంటే, పరలోక రాజ్యాల గురించి చెప్తూ, అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. ఎవడు లోకాన్ని ప్రేమిస్తాడో వాడు పరలోకాన్ని పొందలేడండి. లోకాన్ని ఆశించిన వాడు దేవుడిని ఆశించలేడు, లోకాన్ని గౌరవించిన వాడు దేవుడిని గౌరవించలేడు. దేవుని సేవకులు లోక ఘనతలు ఏనాడు ఆశించలేదండి. పెద్ద ఉద్యోగం పౌలు గారిది. రోమ ప్రభుత్వంలో పౌలు గారు ఏంటి చెప్తారు జరగాలి. అవును, జైలు వేసారంటే జైలు వేసారు, సాయంత్రం పగలగొట్టారంటే పగలగొట్టారు. పవర్ఫుల్ పర్సన్ ఆయన.
కానీ ఏమన్నాడండి, నాకేవేవి లాభకరములో అవన్నిటినీ నా నష్టాలుగా ఎంచుకున్నాను అంటాడు. పెంటతో సమానంగా ఎంచుకున్నాడు అంటాడండి. అటువంటి స్థితిలోనికి మనం వెళ్తే ఈ మాటలు అర్థమవుతాయి. తర్వాత క్రీస్తుతో పరలోక రాజ్యంలో మనము కలిసి కూర్చోడు, ఆయనతో కలిసి కూర్చోడు. హృదయం అనే తలుపు దగ్గర నేను నుండి తడుతున్నాను, మీరు తీసినట్లయితే నేను లోపలికి వస్తాను, మీతో కలిసి భోజనం చేస్తానంట. అంటే ఫెలోషిప్ అంటే చిన్న పరలోకమన్నా ఏసన్న ఇల్లు అంటాడు. నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన రోజు ఉన్నదనుకోండి, ప్రభు నీ దగ్గర ఉంటాడు. అక్కడ చెప్పాడు ఆయన, 2-3 నా నామమున ఎక్కడుంటా నేను ఉంటానని చెప్పాడు. గృహ ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఏ గృహంలో ప్రార్థన ఉండదో దానికి ఇంగ్లీష్లో చక్కని మాట ఉంటుందండి, ఏ ఫ్యామిలీ లివ్స్ టుగెదర్ వెన్ ద ప్రేస్ టుగెదర్. ఏ కుటుంబం కలిసి ప్రార్థన చేస్తుందో వాళ్ళు కలిసి జీవిస్తారు. మా కుటుంబంలో కుటుంబ ప్రార్థన మస్ట్, కంపల్సరీగా ఉదయం సాయంత్రం కుటుంబ ప్రార్థన ఉంటుంది. వ్యక్తిగత ప్రార్థన అంటే నేను దేవుడితో మాట్లాడి 1.5 చేస్తాను, 2 గంటలు చేస్తాను. ప్రార్థన అనేది ఇంపార్టెంట్, కుటుంబ ప్రార్థన అనేది ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చదవరా, క్రీస్తుతో పరలోక రాజ్యంలో అక్కడ మనము కలిసి కూర్చుంటాము. తర్వాత పరలోక రాజ్యంలో క్రీస్తులో మన పట్ల తన దయ, పరలోక రాజ్యంలో మనకి దేవుని దగ్గర సంక్రమించి ఏంటంటే, ఒకటి దయ, కృప అంటే కనికరము, ఐశ్వర్యము. దేవుడు దయ వల్ల మనం అక్కడికి వెళ్తాం. ఆయన కనికరం వల్ల మనకి ఏంటి వస్తుందండి, ఐశ్వర్యం. ఏ ఐశ్వర్యం అండి, ఈ బంగారాలు వెండి ఇవి కాదు. పరలోక రాజ్య ఐశ్వర్యం, నూతన నామము, పరలోక రాజ్యము, జీవవృక్ష ఫలములు, నూతన కిరీటములు, జీవ కిరీటము, మహిమ కిరీటము. ఈ మహిమలన్నీ దేవుడు మనకి ఇస్తాడు పరలోక రాజ్యంలో. నా వరకు అయితేనండి నిశ్చయంగా ఈ వాళ్ళకి నేను పరలోక రాజ్యంలో చాలా గొప్ప ఉండండి. ఐ లార్డ్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ ద హెవెన్. పరలోక రాజ్యంలో నాకు అత్యున్నతమైన స్థానం ఉంది, ఆస్తులు ఉన్నాయి. ఇవాళ నేను ప్రభుని అడుగుతుంది ఏంటంటే, ప్రభు ఎంతకాలం ఎన్ని ఆత్మలు సంపాదించానో దానికి 100 రెట్లు సంపాదించాలి నేను మీ దగ్గరకు వచ్చేలోపు. దాని గురించి ప్రయాసపడుతూ అడుగుతున్నాను దేవుడిని. దేవుడి ద్వారాలు తెరుస్తున్నాడు త్వరలో. నా ఆశ సువార్త ప్రకటింపబడాలి, వివిధ వర్గాలకి సువార్త ప్రకటించాలి. నా ఆశ ఏంటంటే కలెక్టర్స్ అందరినీ పిలిచి ఆ కలెక్టర్స్ అందరికీ సువార్త చెప్పాలి, పోలీస్ కమిషనర్స్ అందరిని పిలిచి వాళ్ళకి సువార్త చెప్పాలి, డాక్టర్స్ అందరినీ పిలిచాలి సువార్త చెప్పాలి, లాయర్స్ అందరినీ పిలిచి సువార్త చెప్పాలి. ఐ లాట్ ఆఫ్ డిజైర్స్. అన్ని వర్గాల వారిని వెళ్ళి కలాలని ఆశ సువార్తతో. దేవుడు ఆ ద్వారాలు తెరుస్తున్నాడు ఆల్రెడీ. నాకున్న ఆశ పరలోక రాజ్యం మీద తప్ప భూ సంబంధమైనది ఏది నాకు ఆశ లేదు. ఈ భూలోకంలో ఏమి మనం పట్టుకెళ్ళమండి. ఏంటి భూలోకంలో మీరు చరిత్రలో సర్దియండి, కోటీసులు ఎవడైనా ₹1 పట్టుకెళ్ళడా? ఎవడైనా ₹1 ఎవడు పట్టుకెళ్ళాడు, అన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. తర్వాత చదవా, క్రీస్తుతో పాటు మనము తన బల్ల దగ్గర కూర్చోవాలని కోరుకుంటున్నాడు. యేసు ప్రభు కోరుకున్నది ఏంటండి, ఆయన దగ్గర మనం ఉండాలి. ఏంటి, దేవుడు నా కుటుంబాన్ని ఎంతగా దీవించాడంటే, నన్ను చాలామంది పాస్టర్లు అడుగుతారు, అయ్యారు మీరు ఇలా ఉండాలని కుటుంబం ప్లాన్ చేసుకున్నారా అంటాడు. ఏంటి, ఇప్పుడు నాకున్న పలుకుబడికి, నాకున్న స్థితిగతులకి, నా కొడుకుని అమెరికాకు ఆస్ట్రేలియా పోయి నాకేం పెద్ద పని కాదండి. అమెరికా అంటే ఎవరికైనా కష్టంగా, నాకేం కష్టం కాదు. అండ్ అమెరికా అంటే ఇది అనకాపల్లి వెళ్ళినట్టే వస్తుంటాను వెళ్ళి. నా కొడుకుని అమెరికాలో నేను సెటిల్ చేయగలను. కానీ నేను ఎప్పుడది కోరుకోలేదు. నా కొడుకు నా ఎదురుగా ఉండాలి. మా ఇల్లు ఎలాగ ఉంటుందో తెలుసండి, చిన్న పరలోకం లాగా ఉంటుంది. ఇలా ఎదురుగా నా భార్య కనిపిస్తుంది, నా కొడుకు కనిపిస్తుంది, నా కోడలు కనిపిస్తుంది, మనవరా. ఎంత అన్యోన్యంగా ఉంటామండి. భోజనం అందరూ కలిసి చేస్తాం. ఏంటి, కీర్తనలు 128 చెప్తాడు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఎలాగునా ఆశ్చర్యపడతారు. పిల్లలు చూసేదరు, వాళ్ళ బిడ్డలు భోజనం బల్ల చుట్టూ ఒలివ మొక్కలు, మా పిల్లలు అలాగ ఒలివ మొక్కల్లాగా ఉంటారు. ఎంతో ఆనందిస్తాను. ఐ ఎంజాయ్ మై ఫ్యామిలీ. నా నేను కోడలని కూతురనే పిలుస్తాను. నా మనవరాలని చాలా అత్యధికంగా ప్రేమిస్తాను. మా ఇంటి అందరిలో నాకు అతి ప్రియమైనది ఎవరంటే నా మనవరాలు. కనుక మన ఇల్లు ఎలా ఉండాలని చిన్న పరలోక రాజ్యాలు ఉన్నాయి. భార్య ఏమో వడ్డు పెట్టుకొని, భర్త మొక్క పెట్టుకొని, పిల్లలు ఏమో అక్కడ ఉండి, అంత భయంకరమైన పరిస్థితి ఉన్న కుటుంబాలు చాలా ఉంటాయండి. చాలా ఉంటాయి కొన్ని కుటుంబాలు. అండి చాలామంది తండ్రి ఎడిపోతుంటాడు, తల్లి ఎడిపోతుంటుంది, పిల్లలు ఇక్కడ అనాథులుగా ఉంటారు చాలా కుటుంబాలు. దైవసేవకుల కుటుంబాలు. నేను బాగా జరిగిన సేవకుడు పేరు చేయడం మద్రాసులో ఉంటాడు, చాలా పెద్ద సేవకుడు. అలా విశాఖపట్నంలో పెద్ద ఆవిడ. నేను విశాఖపట్నంలో దేశంలోనండి ప్రపంచంలో చాలా పెద్దవాళ్ళతో కలిసి పనిచేశాను.
నా చిన్న వయసులో. ఆ పెద్దవాడు ఒక రోజు నాకు సాక్ష్యం చెప్తుంది, విక్టర్ గారు నేను మద్రాసు వెళ్ళాను, పలానా దైవ సేవకుడు ఆయన ఇంట్లో లేడు, వాళ్ళ అమ్మాయి నన్ను గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది అని. యవనస్తురాలు. ఎందుకమ్మా అని అడిగాను. ఆంటీ మా డాడీ ప్రజల గురించి జీవిస్తాడు, మీటింగ్లకి వెళ్ళిపోతాడు, ప్రజలు పట్టించుకుంటాడు కానీ కుటుంబాన్ని పట్టించుకోడు అంట. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీకు చెప్తున్నానండి, ఇఫ్ యూ లూజ్ యువర్ ఫ్యామిలీ యూ లూజ్ ఎవ్రీథింగ్ అండి. నీ కుటుంబాన్ని కోల్పోతున్నావు, అన్నీ కోల్పోతావు. చాలామంది ఏంటంటేనండి వాళ్ళు సరైన సాంప్రదాయాల్లో పెరిగి రారండి. ఆ తల్లి పిల్లలు లెక్కింది, ఆ తల్లి వెళ్ళిపోతుంటుంది, ఎక్కడికి ఆడిమట్టుగా వెళ్ళిపోతుంటుంది, ఆ పిల్లలు ఎక్కడ మట్టుగా వెళ్ళిపోతుంటారు. ఏంటి ఆ పిల్లల్ని చూస్తుంటే నాకు అలాంటి పిల్లలు తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది. అనాథ పిల్లలాగా ఉంటారండి. తల్లి ఉండి తల్లి లేనట్టుగా, తండ్రి ఉండి తల్లి లేనట్టుగా ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు అలాంటి వాతావరణంలో పెరిగి వస్తారు ఆ తల్లిదండ్రులు. గృహ వ్యవస్థ అనేది చాలా విలువైందండి. గృహం అనేది దేవుడు ప్రారంభించింది. అది ఆ గృహంలో యేసయ్య ఉంటే, ఆ గృహం ఒక ఐక్యతతో సమాధానం ఉంటే అంతకంటే పరలోక రాజ్యం ఇంకేం ఉండదండి. అది మా ఇంట్లో దండిగా ఉంటుందండి. చాలా నేను ఎంజాయ్ చేస్తాను మా ఫ్యామిలీని. చదువు తల్లి మళ్ళీ ఒకసారి. క్రీస్తుతో పాటు మనము తన బల్ల దగ్గర కూర్చోవాలని కోరుకుంటున్నాడు. చూడండి ఆ యోహాన్ గారి గురించి చెప్తూ ఏమంటారండి, ఈజ్ అ బూజం డిసైపుల్ అంటారు. యేసు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు అంటారు. అంటే ఏంటండి, యోహాన్ గారు ఎక్కడ ఉంటారు ఆయన వెనుకోసం లేదట. యేసుప్రభు గారు ఎక్కడుంటే అక్కడ ఆయన ఉంటాడు అనమాట. అది ఎంత ధన్యత ఒకసారి ఆలోచించండి. యోహాన్ గారికి అది తెలిసిపోయినట్టు ముందే. అందుకే యోహాను ఆశ్చర్యంపని వాడండి. యోహాన్ గారు యోహాన్ సువార్త రాశాడు, 3 యోహాను పత్రికలు రాశాడు, ప్రకటన గ్రంథం రాశాడు. యోహాన్ గారు ఒక్కడే అపోస్తుల్లో, యోహాన్ గారు ఒక్కడే హతసాక్షి కానివాడు. ఆయన ఒకసారి తీసుకెళ్ళి మరుగుతున్న నూనెలో పడేశారు. నూనె చల్లని నీళ్ళకు ఉందట, నూనె మండుతున్న అగ్గిలో పడేశారు తీసుకెళ్ళి. అగ్గి ఆయన ఏం చేయటం లేదట. ఇంకా రాజుగారికి ఈవిడ్రా ఈడు ఏం చేసినా సవట్లేదు అంటే అప్పుడు ఎవడో సలహా చేశారు, సార్ అక్కడ పద్మస్ దీపం ఒకటి ఉంది, ఆ దీపంలో పడేది సార్, ఈడు ఊరికి దూరంగా ఉంటాడండి. అక్కడికి వెళ్ళి అప్పుడు ప్రకటన గ్రంథం రాశాడు. ఈజ్ అ వెరీ బ్లెస్డ్ పర్సన్. అండ్ నా వరకు నేను చెప్తానండి, ప్రభు కూడా వింటున్నారు నా మాటలు. నేను పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత నిశ్చయంగా యేసురావు గారు మాత్రం నాతో ఒక మాట అంటారండి, ఒరే సేవ చేస్తే చేసేయగంటారా, నన్ను బహుగా విసిగించేవరా అని అంటారు. నేను యేసయ్యను అంతగా విసిగిస్తానండి. విసిగించే వాళ్ళు ఉంటారా ఉండరా ప్రభుని, అందులో నేను ప్రథముండి. ఇంట్లో విసిగించే పిల్లలు ఉంటారా ఉండరా ఉంటారు, అది నేనే ఫస్ట్. 4 అన్నదమ్ములు, ఒకే చెల్లి, మా నాన్నగారు నాన్నగారు నేనే ఎక్కువ విసిగించేవాడిని. సేవకు వచ్చిన తర్వాత ప్రభుని అలాగే విసిగిస్తుంటాను, ఇవాళకి విసిగిస్తుంటాను. ప్రభు వేరింగ్ ఇవ్వండి ప్రభు, నేను సేవ త్వరగా చేయాలి ప్రభు అని అడుగుతుంటాను. మళ్ళీ ఒకసారి చదవం. అది క్రీస్తుతో పాటు మనము తన బల్ల దగ్గర కూర్చోవాలని కోరుకుంటున్నా. తర్వాత క్రీస్తు మన హృదయ బాధలను సంతోషాలను చూస్తాడు. అండి ఒకరి బాధ చూడాలి, సంతోషం చూడాలంటే ముందు నీళ్ళు యేసుప్రభు ఉండాలండి. నాకు ఎవరైనా దుఃఖాలు ఉంటే నేను ఇలా చూడగా నాకు అర్థమైపోద్ది. ఎంత దుఃఖంలోనూ ఉన్నాడు, ఏమో ఎంత దుఃఖంలో, వాళ్ళకి అర్థం కాదు పాస్టర్ గారికి ఎలా తెలిసిపోయింది అనుకోండి. అలాగే వాళ్ళ సంతోషం కూడా నాకు తెలుస్తుంది. ఏంటి యేసుప్రభు గారు ఒకరోజు అడిగారు, నేను రోగిగా ఉన్నప్పుడు మీరు ఎవరు వచ్చి నన్ను చూడలేదురా అన్న, నాకు ఆకలిగా ఉండేటప్పుడు మీరు ఎవడో తిండి పెట్టలేదురా అన్న, నేను చెరసాల్లో ఉంటే మీరు ఎవరు నన్ను దర్శించలేదంటే వాళ్ళు వెంటనే అడిగేశారు, నువ్వెప్పుడు రోగిగా ఉన్నావు ప్రభు, నీకెప్పుడు ఆకలి వేసేది, నువ్వే అందరికి పెడుతున్నావు కదా. అప్పుడు యేసుప్రభు గారు ఏమన్నారండి, మీ సహోదరులో ఒకడికి అలా ఉండేటప్పుడు మీరు చూడాలి. అంటే నా వరకు అండి నేను ప్రభు దగ్గర చాలా గొప్పగా ఉండడానికి కారణం కూడా ఏంటంటే కష్టంలో ఉన్న వాడిని చూసి వెళ్ళి వాడికి సహాయం చేస్తానండి. ఎవడు ఆపదలో ఉన్నాడో వాడిని చూసి వెళ్ళి వాడికి సహాయం చేస్తాను. ఏంటి కష్టాలు ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఆర్థిక సహాయం చేయాల్సిన లేదు, ఒక మాట చెప్పిన వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఇంగ్లీష్లో చక్కని మాట ఉంటుంది, వర్డ్ ఆఫ్ అప్రిషియేషన్ బూస్ట్ సంబడి ఎ లాట్ ఇన్ ద స్పిరిట్ అంటాడు. ఒక అభినందన మాట ఒక మనిషిని ఎంతో ఆత్మలో బలపరుస్తుందట. అంటే బాధలో ఉన్నాడికి నువ్వు వాడి ₹1 ఇవ్వవసరం లేదు, బాధలో ఉండే అప్యాధికి వెళ్ళి పలకరించండి, వాడి కోటాను కోట్లు వచ్చినట్టుగా ఫీల్ అవుతాడు. ఆవిడ మర్చిపోయాడు, నేను కష్టంలో ఉండేటప్పుడు పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు, నేను కష్టంలో ఉండేటప్పుడు పాస్టర్ గారు నన్ను వచ్చి దర్శించారు అంటాడు. కానీ చాలా ఇంపార్టెంట్ థింగ్ చదవ మళ్ళీ, అది క్రీస్తు మన హృదయ బాధలను, మన బాధలు సంతోషాలను చూస్తాడు. ఏంటి
తల్లి తన బిడ్డను మరుచును అని అంటాడు కదా. తల్లి తన బిడ్డను మరిచినను, మరుస్తారా లేదా? ఇవాళ పిల్లలు వదిలి సూర్యమెత్తిరి తల్లి లేరనుకుంటున్నారా? బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళకి పిల్లలు కూడా అనవసరం. వాళ్ళకి వాళ్ళు అంటారు నాకు డబ్బు ఉంటే పిల్లలు కూడా అవసరం లేదంటారు. నాకు డబ్బు ఉంటే నేను ఒంటరిదానికి ఎక్కడ జీవిస్తాను. కారణం ఏంటంటే అటువంటి సాంప్రదాయాలను చూస్తారు వాళ్ళు. వాళ్ళకి బిడ్డల విలువ తెలియదు, భర్త విలువ తెలియదు. అర్థం చాలా ఇంపార్టెంట్ విషయం. చదవమది. క్రీస్తు మన హృదయ బాధలను బాధను చూస్తాడైనా, నీ సంతోషాన్ని చూస్తాడండి. దట్ ఈస్ ద గాడ్. ఏమండి నాకు దేవుడు అంటే ఎక్కువ ఇష్టం తెలుసండి. నా బాధను ఆయన ఒక్కడే చూసాడండి. ఎవడు లేడండి నేను బాధలు వినేటప్పుడు. సంతోషం అంటే 10 మంది వచ్చేస్తారు మనతో పంచుకోవడానికి. కనుక యేసయ్యకి నీ బాధ తెలుసు, నీ సంతోషం తెలుసు. తర్వాత క్రీస్తు మనతో లోతైన సంబంధాన్ని కోరుకుంటున్నాడు. అదండి ఇక్కడ ఆలోచించండి. నన్ను చాలామంది అంటారండి, పాస్టర్ గారు మీరు అందరినీ నమ్మేస్తారండి, అందుకే మీరు మోసం చేస్తున్నారండి అంటారు. ఏంటి నేనేంటి కోరుకుంటానండి? మీతో లోతైన సంబంధాన్ని నేను కోరుకుంటాను. యేసుప్రభు నీతో లోతైన సంబంధాన్ని కోరుకుంటాడు. ఏదో పలకరించిన బాగున్నావా వెళ్ళిపోమన్నాడు యేసుప్రభు. నిన్ను తన సొంత బిడ్డలుగా హత్తుకుంటాను అంటున్నాడండి. ఆ గొర్రెల గురించి చెప్పినప్పుడు ఏం చేశాడండి? ఆ పనికి మాలిన గొర్రెల గురించి ఆయన ఎక్కువ జాగ్రత్త వహిస్తాడండి. అంటే 99 గొర్రెల గురించి చెప్పాడు కదండి. 99 గొర్రెలు ఒక గొర్రె మొత్తం అయిపోయింది. పోతే పోయిన గొర్రెని వెళ్ళిపోయాడు కాపరి. వెళ్ళలేదు, 99 అడవిలో విడిచిపెట్టి ఆ ఒక్కదాని గురించి వెళ్ళి ఎతికిన ఆ కాపరి. ఎవరి గురించి అంటే గొర్రెల కాపరి గురించి చెప్పట్లేదు ప్రభు, అక్కడ మన గురించే చెప్తున్నాడు. మన దేవుడు దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆయన మనల్ని వెతికి మనల్ని రక్షించిన గడియలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యేసయ్యని వదిలి అక్కడికి వెళ్ళమండి. నేను మనుషుల్ని వదులుకోవడానికి రెడీ, కానీ యేసయ్యని మాత్రం వదులుకొని నేను రెడీగా లేను. కారణం ఏంటంటే మన బాధల్లో ఉంటాడైనా, మన కష్టాల్లో ఉంటాడు, మనతో ఎప్పుడూ ఉండేవాడే దేవుడు. తర్వాత క్రీస్తు మనం ఎప్పటికీ తనతో ఉండడానికి ఇష్టపడతాడు. ఇదండి ఆయనతో కూర్చోవడం అంటే కొంతకాలం ఉండి కొంతకాలం పోవాలని కాదు, ఎప్పుడు యుగ యుగములు అదే పరలోక రాజ్యం. ఎవర్ లాస్టింగ్, యుగ యుగాలు ఆయనతో మనం ఉండాలనేది నా ఆశ అండి. ఆ పరలోక రాజ్య మహిమలు గతంలో ధ్యానించాం. అక్కడ కన్నీరు లేదు, దుఃఖం లేదు, బాధలు లేవు, ఏమి లేవండి. దట్స్ అ జాయ్ఫుల్ కంట్రీ. ఆయనే వెలుగే అంటాడు. మహామహిమ అండి. ఒకసారి ఆ పరలోక రాజ్యం గురించి ఆలోచిస్తే ఎంత మేరం కాడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇక్కడ ఎంతకాలం బ్రతికినా చాలా స్పష్టంగా రాశారు కానీ ప్రకటన గ్రంథంలో, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతిలో ప్రవేశిస్తారు. అంటే దానికి అర్థం ఏంటండి? నువ్వు బ్రతికినంతకాలం ప్రయాస, బాధ, దుఃఖము నీకు ఉంటూనే ఉంటుంది. బైబిల్ వివరణలోకి వెళ్తున్నామండి. బైబిల్ వివరణలో 5 విషయాలు ధ్యానిస్తాను. నెంబర్ 1 ఏంటంటే క్రీస్తు యేసుతో మనం ఎఫెసీ 2:7 చదువుతాలి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టి. ఇది మూలవాక్యం. మళ్ళీ చదువుతాలి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపుతున్నాడు. ఎక్కడి నుంచి లేపుతున్నాడు అండి? మరణం నుంచి, లోకము నుండి, లోకేచ్ఛల నుండి, ఈ శరీర బలహీనతల నుండి, శరీర వాంఛల నుండి, ఈ భ్రష్టత నుండి లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెడుతున్నాడు. ఏమండి? నన్ను లేపాడు దేవుడు. నేను లోకంలో పెంకిగా తిరిగేటప్పుడు, అల్లరిగా తిరిగేటప్పుడు, లోకానుసారంతో ఉండేటప్పుడు దాని నుంచి నన్ను లేపాడు, అని పిలిచాడు, రమ్మన్నాడు. ఇది కాదు నీ స్థానం అని. ఇప్పుడు ఎక్కడ కూర్చోబెడుతున్నాడని దేవుడు? నన్ను పరలోక రాజ్యంలో కూర్చోబెడుతున్నాడు. ఇట్స్ నాట్ ఫర్ మీ అలోన్, నా ఒక్కడికే కాదు, మనందరికీ ఇది. తన్ను ఎందరు అంగీకరించరో వారందరూ కూడా దేవుని బిడ్డలు అవ్వడానికి ఆయన అనుగ్రహించాడు. ఏమంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరితో మీకు చెప్తున్నానండి, విక్టర్ ప్రభాకర్ ఒకనే దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ బిడ్డలు దీవిస్తాడు. ఇవాళ నేను ఎంతోమంది సామాన్యులైన వారిని నేను చూశానండి. ఇవాళ ఉన్నతమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు. సామాన్యమైన బిడ్డలు ఇవాళ అత్యున్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు నేను చూశానండి. నేను చాలాసార్లు చెప్పాను, గాడ్ ప్లీజెస్ టు బ్లెస్ హిస్ చిల్డ్రన్ అంటే. దేవుడు అటండి తన బిడ్డలను ఆశీర్వదించి ఆనందిస్తాడట. నా కుమారుడు ఇంతగా దీవించబడ్డాడు, నా కుమార్తె ఇంతగా ఆనందిస్తాడట మనల్ని చూసి. మళ్ళీ చదివి అదంతా. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో లేపి పరలోకంలో ఆయనతో కూడా మనల్ని కూర్చుండబెడతాడు. దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. అది వ్యక్తిగతం, కుటుంబ పరం కాదు, వ్యక్తిగతం. భార్యాభర్తలు కాదు, ఒక భార్య లేదా ఒక భర్త
బిడ్డడు, ఒక బిడ్డ అంతే. వ్యక్తిగతంగా నువ్వు వెళ్ళాలి దేవుని రాజ్యంలోకి, నీ కుటుంబం అంతా నీతో రాదు. తర్వాత అండి, పిలుపునకు యోగ్యులుగా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇవాళ ఎక్కువ మంది ఎక్కడ పాడవుతారండి అంటే, దేవుడు పిలుస్తాడు, ఒక కాపరిగా పిలిస్తే దానికి యోగ్యంగా వాడు జీవించడు. ఒక సువార్తరాలుగా పిలిస్తే వాడు యోగ్యంగా జీవించదు. ఒక దేవుడు పనికి పిలిస్తే దానికి యోగ్యులుగా జీవించరు. అండ్ దేవుడు నినివేకి వెళ్ళరని పిలిచాడు, నినివేకి వెళ్తున్నాడండి, దర్శించి పారిపోతున్నాడు. ఇవాళ చాలామంది సేవకులు కూడా ఏంటంటే, సేవకుల తాత్పర్యం ఏంటంటే, సేవకుడు అంటే 2-3 ఇళ్ళు ఉండాలి, సేవకుడు అంటే 2-3 కార్లు ఉండాలి, సేవకుడు అంటే సిటీలోనే పనిచేయాలి. ఇంటి సేవకు వచ్చిన వాళ్ళు దేవుడు నన్ను పిలిచాడని నువ్వుడైనా పల్లెటూరు వెళ్ళి సేవ చేయమని చేస్తాడండి ఎవడైనా? కొండలు వెళ్ళి సేవ చేయమని చేస్తాడా? అబ్బాయి సిటీలోనే చేయాలా? వాడికి ఏసీ చర్చ్ కావాలి, వాడికి ఏసీ కార్లు కావాలి. పిలుపు నాకు యోగ్యులుగా ఉండట్లేదు ఇవాళ. అండ్ మీకు చాలాసార్లు చెప్పాను, అత్యున్నతమైన స్థితుల నుండి స్పెయిన్ యువరాజు ఫ్రాన్సిస్ జేవియర్ ఆ రాజరికం వదులుకొని, ఘనతలు వదులుకొని గోవాలోకి వచ్చి ఆర్డినరీ ఒక వ్యక్తిగా సేవ చేసి చనిపోయాడండి. మహానుభావులు, రిచెస్ట్ పీపుల్, దే లెఫ్ట్ ఎవ్రీథింగ్, ధన సంపదలు అన్నీ వదులుకొని ప్రభు కొరకు వచ్చేసారండి. ఇవాళ ఏంటంటే సేవకు ఏంటంటే అన్నీ కావాలి. ఇవాళ సేవకుడికి ఐశ్వర్యాలు సంపాదించడానికి వస్తున్నారు సేవకులు కూడా. ఒక 10 మంది సేవకులు కూర్చుంటే వాళ్ళు ఏంటి మాట్లాడుకుని, నీకు ఎన్ని ఎకరాల స్థలం ఉంది, నీకు ఎన్ని మేళ్ళు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, ఖరీదైన కారా, చౌక రకం కారు, ఇవే మాట్లాడుకుంటారు. ఎన్ని ఆత్మలు సంపాదించావు, ఎంతమంది బాప్తీసం ఇచ్చావు, నీ సేవ ఎంత ఇస్తుందని మాట్లాడుకోరు. ఏదో ప్రస్తుతానికి 2 ఇల్లులు కట్టించాను సార్, పెద్ద ఆస్తి నాకు ఒక 20 ఎకరాలు ఉన్నాయి, మీకేంటి సార్ 100 ఎకరాలు ఉన్నాయంటే అది గ్రేట్ ఫీల్ అవుతుంటాడు ఆయన. వీళ్ళ సేవకులు మాట్లాడుకునే మాటలు అవి. ఆత్మల రక్షణ ఎవడికి లేదు ఇవాళ. కారణం ఏంటంటే వాళ్ళకే రక్షణ అనుభవం లేదు. పిలుపునకు యోగ్యులుగా ఉండడానికి రెఫరెన్స్ చూద్దామండి. 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. 2 Thessalonians chapter 1:12. 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువురా. మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచన విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును, విశ్వాసయుక్తమైన అంటే విశ్వాసంతో కలిసిన ప్రతి కార్యము అంటే క్రియ బలముతో సంపూర్ణం చేయొచ్చు. మన దేవుడు తన పిలుపునకు మిమ్మును, ఆయన పిలిచాడు కదా, ఆ పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించున్నాము. దేవుడు తన పిలిచిన పిలుపుకి మనల్ని యోగ్యులుగా ఎంచాలి. ఏంటి, చాలామంది అయోగ్యులుగా సేవకు వచ్చేస్తారు. చాలామంది సేవకులు ఎలాగొస్తారండి, ఆ తండ్రిని బట్టి పిల్లలు వచ్చేస్తుంటారు, ఆ తాతను బట్టి మనవడు వచ్చేస్తుంటాడు సేవకులు. ఇవాళ సంఘం ఎలాగండి అభివృద్ధి చెందుతుందండి, ఎలా సంఘాలు స్టార్ట్ అవుతున్నాయండి. ఆ గుళ్ళు వచ్చి అల్లరి చేస్తాడు, ఆడ 10 మందిని పట్టుకెళ్ళి అడవి చేసి పెడతాడు. అల్లరి చేసేళ్ళకి కూడా వాళ్ళని అల్లరి ఉండదా, ఆ అడుగుల్లో మళ్ళీ అల్లరి వస్తుంది. ఆ 10 మంది ఇంకొక 5 ఒక గుడి పెడతాం, ఇంకొక 5 ఒక గుడి పెడుతుంటాడు. ఇవాళ గుడులు కూడా ఎలాగ అభివృద్ధి చెందుతున్నాయంటే విభేదాలతో, దేవుని లేకుండా వీళ్ళు సంఘాలు స్థాపిస్తారు. వాడికి ఏంటి మాట్లాడామనుకోండి, సార్ దేవుడు వీళ్ళు పిలిచాడని ముందు పిలుపు అంటే ఏంటో తెలియదు. దేవుడు పిలుస్తాడా పిల్లడా? గ్యారంటీగా పిలుస్తాడు. ఆయన కొందరిని పిలిచెను, వారిని ఏర్పాటు చేసుకున్నాడు, కొందరిని బలపరిచెను, కొందరిని మహింపరిచాడు. అంటే ఇవాళ ఉదయం వచ్చేటప్పుడు బాబుతో కారులో అదే చెప్తాను. ఆ 1970వ సంవత్సరాల్లో మేము అందరం మారుమనసు పొందాం. మన 3వ మీటింగ్ పిఠాపురంలో కలిసా, 4వ మీటింగ్ పలాసలో కలుస్తాను వచ్చే సంవత్సరం. అది అక్కడ నేను వాళ్ళు కలిసినప్పుడు నాకు అంటే ప్రేమ కూడా. ఎందుకంటే చాలా డబ్బు నేను ఖర్చు పెట్టి ఆ మీటింగ్స్ హోల్డ్ చేస్తాను. కారణం ఏంటంటేనండి, నేను వాళ్ళందరినీ చూసి ఆనందిస్తాను. ఇవాళ ఎంతంటే నేను సేవలోకి వచ్చి 50 సంవత్సరాలు దాటేసింది. 19వ సంవత్సరంలో మారుమనసు పొందాను. అంటే నేను సేవలోకి వచ్చే 51 సంవత్సరాలు అయిపోయింది. 51 సంవత్సరాలు నేను సేవలో బలమైన సాధనంగా వాడబడుతున్నానంటే నిశ్చయంగా నాకు ఏంటి ఉండాలండి, పిలుపు ఉండాలి. లేకపోతే ఎన్ని సంఘాలు ఎత్తేసారు, ఎంతమంది సేవకులు భ్రష్టులు అయిపోయారండి. ఆ 70వ సంవత్సరాల్లో మారు మనసు పొందిన వాళ్ళందరూ ఇవాళ అత్యున్నతమైన సేవ చేస్తున్నారు. అందుకే నాకు చాలా సంతోషం. మన పిఠాపురం వచ్చిన వాళ్ళందరూ చిన్నవాళ్ళు ఎవరు కాదు, అందరూ చాలా పెద్దవాళ్ళు, ఉన్నతమైన స్థితిలో, అందరూ పెద్ద పెద్ద సంస్థ నాయకులు ఒక్కొక్కరు కూడా. కానీ ఎంత ఆప్యాయతగా పలకరించుకుంటామంటే అన్నయ్య, తమ్ముడు అని చక్కగా మాట్లాడుకుంటామండి.
దానికి ఏంటండి వాళ్ళకి వాళ్ళు మాకు ఉన్నది ఏంటంటే పిలుపు. దట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఆ పిలుపు ఉన్నాడు ఆవిడ కూడా సేవ నుంచి పైకి వెళ్ళిపోడు. పిలుపు ఉన్నాడు ఆవిడ కూడా సేవలు అలిసిపోడు. పిలుపున్నాడు ఏటవుతాడండి, ఆ దినదిన అభివృద్ధి చెందుతూ అలా గ్రాఫ్ పైకి వెళ్తూనే ఉంటుంది. పిలుపున్నాడు కారణం ఏంటంటే ఆడంతటాడు సేవకుడు అయిపోలేదు. కనుక ఇక్కడ ఏంటి ఉండాలండి, పిలుపు అనేది ఉండాలి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడండి ఆ పిలుపుకి, మళ్ళీ ఒకసారి చదివామది, మేలు చేయవలనని, మేలు చేయాలని, మీలో కలుగు ప్రతి ఆలోచనను, మేలు చేయాలనే కదా మాకున్న ఆలోచనలు. నీకు అంతకంటే ఆలోచన ఏమి ఉండదు. తర్వాత విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును, నా కార్యాలు ఏంటండి విశ్వాసయుక్తం అంటే విశ్వాసం. రామంటాకి నాకు కావాలి, నాకు అనవసరమైన పరిస్థితులు అవుతుందో కావాలంతే, అదే విశ్వాసయుక్తమైనది. ఏమండి నేను మా అన్నీళ్ళు ఇద్దరు కూడా ఆ గోపాలపట్నం ఏరియాలో అలగా భూములు ఉంటాయి కదా, 5,000కి ఒక సెంటు ఆ స్కీమ్ భూములు లేటం అనమాట. నాకు సలహా ఇచ్చారు, అరే నువ్వు 2 ప్లాట్లు కొనుక్కోరా అంటే 2 సెంట్లు కొనుక్కోరా 10,000 అని. నేను చాలా సీరియస్గా, అనియా నాకు ఇలాంటి అలగా స్థలాలు అవసరం లేదు, నాకు క్లాస్గా ఉండాలా ఏరియా, నా ఇంటి ముందు వచ్చి కారు ఆగాలి, డీసెంట్ ఏరియా ఉండాలంటే. అప్పుడు నన్ను ఏమన్నారు తెలుసండి మా అన్నదమ్ములు, వీడికి అన్నీ ఇలాంటి డాబులే గొప్ప మాటలే అండి. యోసేపు కలల బాబుని చెప్పేటప్పుడు అన్నదమ్ములు ఆనందించారా, నవ్వారండి, నవ్వి ఊరుకున్నారా, తీసుకెళ్ళండి కాళ్ళు చేతులు ఇక్కడ గుంటలో పడేశారు. మళ్ళీ కనికరించారు. రూబెన్ చెప్పాడు పెద్ద ఎవరో, ఎందుకురా మన తమ్ముడే కదా, వాళ్ళకి అమ్మేద్దాడి బానిసకి అంటే ఆ వ్యాపారస్తులు బానిసకి అమ్మేశారు. ఆడక్కడి నుంచి పోయి పొత్తిఫర్ ఇంట్లోకి వెళ్ళాడు. పొత్తిఫర్ ఇంట్లో గానతం చూసామనుకున్నాడండి, అమ్మయ్య నాకు కళల బాగా నెరవేరిపోతుంది అనుకున్నాడు. తిన్నగా జైల్లోకి పోయాడు. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాడండి, ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. ఏంటి వాళ్ళు మా ఇంటికి చాలామంది వచ్చారు. నా ఆశ అంటే ఎప్పుడండి, కొన్ని సంవత్సరాల క్రితం నా ఆశ దేవుడు నెరవేర్చలేదా? ఎస్. ఇప్పుడు మా బంధువులు ఎవరు కూడా నన్ను ఏమంటారు, రామటైకి చర్చిగా మారుస్తానంటే అమ్మాయిని మార్చేస్తాడండి, జరిగిపోద్దండి అంటారు. నాకు అనిపిస్తుందండి రామటైకిస్ అనేది ఒక సృష్టిలో పోల్చుకుంటే ఒక చిన్న పూచిక పూల కంటే తక్కువ, అది ఒక ఇసుక రేణు కంటే తక్కువ దేవుడితో పోల్చుకుంటే. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తకి అదొక పెద్ద కష్టం అండి దేవుడు మనకి ఇవ్వడానికి. నాట్ ఎట్ ఆల్ కష్టం కాదు. అదే అంటున్నాడు, విశ్వాసమునకు విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యం. ఏమండి నేను ఎవరైనా రోగం ఉంటే ఏంటి చెప్తానండి, ముందు మారు మనసు పొందమని చెప్తాను. ఒక పెద్ద పాస్టమ్మ గారికి చెప్పాను, మారు మనసు పొందమ్మా నువ్వు అని చెప్పాను. నీకు ఎప్పుడైతే నువ్వు దేవుడికి దూరం వెళ్ళావో నీకు వచ్చేవే రోగాలు. నువ్వు ఎప్పుడైతే దేవుడికి దూరం వెళ్ళావో నీకు వచ్చే ఆర్థికమైన కుటుంబ సమస్యలు వస్తాయి నీ ఇంట్లోనికి. ప్రియుడాన్ని నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో వర్ధించి సౌఖ్యంగా ఉండమంటే నువ్వు ఆత్మలో వర్ధిల్లట్లేదు కాబట్టి రోగాలని నేను వెంటాడుతున్నాయి, ఆర్థిక ఇబ్బందులని వెంటాడుతున్నాయి, కుటుంబ సమస్యలని నేను వెంటాడుతున్నాయి. కనుక ఇక్కడ ఏంటంటున్నాడండి, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యం అంటే నేను చేసే ప్రతి పనిలో నాకు ఫస్ట్ ఏముంటుందండి, విశ్వాసం ఉంటుందండి. ఎస్, గాడ్ విల్ డూ దిస్. అంటే నన్ను చాలామంది ఏమనుకుంటారంటే, మా 70s రివైవల్ పొందిన వాళ్ళందరూ కూడా కల్వరీ బాప్టిస్ట్ చర్చ్లోని ఆ మీటింగ్ పెట్టినప్పుడు ఆ పాస్టర్ గారు అందరి మధ్యలో చెప్పాడు, విక్టర్ ప్రభాకర్కి బోల్ డబ్బు ఉన్నది, ఆయన ఎంతైనా ఖర్చు పెడతాడని చెప్పాడు. నేను లేదని చెప్పను, ఉన్నదని చెప్పను, ఖర్చు మాత్రం పెట్టేస్తాండి. బస్సు వేయాలి, బస్సు వేసేస్తాను చెప్తాను అంతే. పలాస వెళ్ళాలి, నో వరీ పలాసకి బస్సు నేనే వేసేస్తానని చెప్తాను. దీనికి ఎంత అవుతుందో కూడా నేను ఆలోచించే, అది నాకు సాధ్యమా అసాధ్యమని కూడా నేను ఆలోచించాను. దేవునిలో అన్నీ ఏటన్నాడు అవునన్నట్టుగా ఉన్నాయంతే దేవుడి దగ్గర. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. విశ్వాసం అనేది ఏంటండి, నిరీక్షింపబడి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి, వంట రుచి లేనిది. అండ్ ఒక కోడలు ఉంటుంది, అత్తగారి దయ వల్ల ఆ ఇంటికి కోడలు వెళ్తుంది. ఆ కోడల్ని కూతురికి అలాగే చూడలేరు, కానీ కనీసం కోడలు కానీ చూడాలి కదా. దీనికి ఏం దిక్కు లిక్కు ఏం లేదు కాబట్టి దీన్ని ఒక పని మనిషిలా చూద్దామని హెరాస్మెంట్ చేస్తుంటారు. అప్పుడు ఆ కోడలు ఏం చేయాలండి, ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే ఇదమ్మా విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము, అది ఆ కోడలికి రావాలి. అప్పుడు దేవుడు ఆ కోడలు ఎలా మార్చేస్తాడండి, ఆ ఇంటికి ఆవిడ ఒక రాణిగా మార్చేస్తాడు.
అమ్మో నా కోడలు లేదనుకున్నాం, కానీ నా కోడల వల్లే నైలు నిలబడ్డది, నా కోడల వల్లే ఇది. ఏంటది? విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును. ప్రతి కార్యము అంటే నువ్వు చేసే ప్రతి కార్యం, ఇల్లు కట్టాలి, విశ్వాసం ఉండాలి. ఒక పని చేయాలి, విశ్వాసం ఉండాలి. ఒక అద్భుతం జరగాలి, విశ్వాసం ఉండాలి. ప్రతి కార్యంలో బలముతో సంపూర్ణం చేయొచ్చు. ఏంటంటే బలంతో ఆ కార్యం ఏవాలా? సంపూర్ణం అవ్వాలి. సంపూర్ణం చేయొచ్చు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును. ఇది ఇప్పుడు ఫైనల్ గా ఆయన పిలిచాడు కదా నిన్ను, ఆ పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించు. అంటే దేవుడు నిన్ను పిలుపుని పిలిచాడు కదా, నిన్ను పని చేయమని పిలిచాడు దేవుడు. విక్టర్ ప్రభాకర్ రారా, నేను బాధ కంటే ఇంకే పని చేయనండి. ఒక్కొక్క పనికి పిలుస్తాడు దేవుడు. నువ్వు రా సువార్థికుడిగా పని చేయి. అర్థమైందండి? దేవుడు నేను పిలిచాడు, సార్ ఈ వీడియో తీయండి సార్. ఆ వీడియో వరకే మీరు ఉండాలా. ఈ వీడియో నేను తీస్తున్నాను కదా, పాస్ట్ గారే వీడియో తీస్తే నేను పుల్పిట్ మీద ప్రసంగించేయాలని అనుకోండి, వీడియో కెమెరా అక్కడే ఉంటుంది, పాస్ట్ గారు ఇక్కడే ఉంటాడు, నువ్వు మాత్రం అక్కడ ఉండవు. అంటే ఎవరు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి, ఎవడు పని చేయాలండి. లేవీలు అనేవాళ్ళు యాజకత్వం చేయాలి, ఇంకొకటి చేయడానికి వీల్లేదు. అది ఎవడి పని వాడే చేయాలి. కానీ వాళ్ళ సంఘాలు పాడైపోవడానికి కారణం ఏంటంటే, కొన్ని పెద్ద సంఘాలు ఉన్నాయండి. ఆ ప్రెసిడెంట్ ఆ లేమెన్ గాడి పేరు ముందు రెవరెండ్ డాక్టర్ అని ఉంటుందండి. నేను వాళ్ళని అడుగుతారు, ఏంట్రా మీరు లేమెన్ కదా, మీకు ఎవడరా చెప్పాడు రెవరెండ్ డాక్టర్? అమ్మేస్తున్నారు డిగ్రీలు ఇవాళ. ఎవడు ఏ పని చేయాలో ఆ పని చేయాలి. అదే పిలుపండి. దేవుడు నిన్ను వంటలు అనడానికి పిలిచాడా, ఆ పని చేయి. అండ్ మార్తమ్మ ఎందుకు పిలవబడ్డదండి? వంటలు ఉండడానికే పిలవబడ్డది, వంటలు వండుతుంది. మరియం ఎందుకు పిలవబడ్డదండి? చక్కగా కూర్చొని బోధ విని బోధ ఇవ్వగానే భోజనం చేయడానికి పిలవబడ్డది. అందు గురించి కొంతమంది ఆడపిల్లలు చూడండి, పని చేయడం అంటే అయ్యో నాకు పని చేయడం రాదు, మా ఏటొచ్చండి నేను బాగా తినగలనని చెప్తారు. అంటే దేవుడు ఈవిని తినడానికి, ఆవిడనే వచ్చి పని చేయడానికి, ఈడికేమొచ్చి సిద్ధపరచడానికి, ఆడికేమొచ్చి ప్రసంగం చేయడానికి, ఒక్కొక్కడికి ఒక పని అప్పగించాడు దేవుడు. ఎవడి పని అటు చేస్తే ఏ గందరగోళం ఉండదు, కుటుంబాలు బాగుంటాయి, సంఘాలు బాగుంటాయి. దావీదు గారు ఉన్నారండి, దావీదుకి ఏం పని అప్పగించాడు దేవుడు? దేవాలయానికి కావలసిన సామాగ్రి అంతా కూర్చే పని ఈయనకి అప్పగించాడు. దేవాలయం కట్టే పని ఎవరికి అప్పగించాడండి? సొలొమోనుకి అప్పగించాడు. దేవుడు ఎవడికి ఇచ్చిన పని, ఏ పని చెప్తే ఆ పని నువ్వు చెయ్యాలి. మూడోదండి, దేవుని మహాప్రేమ. దేవుని ప్రేమ అంటలేదు ఇక్కడ, మహాప్రేమ అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తాడటండి? అవధులు లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్. అంటే ఇది చేస్తే ఇది చేస్తాననే ప్రేమ కాదు, యేసే ప్రేమ. ఎంత పాపినైనా యేసు చేర్చుకుంటాడు, అది మహాప్రేమ. దాని రిఫరెన్స్ అండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీ 2:4 చదువురా. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఏమండి ఈ మాట నా జీవితంలో 100% వర్తిస్తుందండి. చదవ మొదటి భాగం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత, మనము అంటే నా వరకు నేను ఏం చెప్పుకోగలను, నేను నా అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు వాడినప్పుడు మన ఎడల చూపిన తన మహాప్రేమ. ఏంటి నేను కాలేజీలో చదివిన వాళ్ళు ఈ వాళ్ళు కూడా అక్కడక్కడ ఒకరు ఎదురవుతారు. వాళ్ళు అంటారు, నువ్వు ఎంత గొప్ప సేవకుడు అవుతాను మేము కూడా అనుకోలేదురా. నాతో కాలేజీలో చదువుకున్న వాళ్ళందరూ నన్ను అనుకునేవారు, అంటే వీడు ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అయిపోతాడో, లేకపోతే వీడు పెద్ద నక్సలైట్ అయిపోతాడో, వీడు ఒక పెద్ద పనికిమాలిన అయిపోతాడో అనుకునేవారటండి. వాళ్ళు అనుకోవడం కాదు, నేను అలాగే అయిపోతాను అనుకునేవాడిని. కానీ దేవుడు నన్ను ఏం చేశాడండి, అటువంటి నీచమైన స్థితి నుండి, చచ్చిన స్థితి నుండి దేవుడు తీసుకొచ్చి వాళ్ళు నన్ను నిలబెట్టాడండి. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమను మనం కొలవలేమండి, వర్ణించలేము. మనిషి మనం ప్రేమించాలంటే ఏదో కోరుకునే ప్రేమిస్తారు, ఏటిస్తాడు ఏం చేస్తాడని ప్రేమిస్తారు తప్ప ఎవడు వట్టినికి ఎవడినోడు ప్రేమించడం. ఆ మనుషుల ప్రేమలన్నీ కూడా అందుకే ధరలోని ప్రేమలన్నీ స్థిరము కావు, కరిగిపోతాయి. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. తర్వాత అండి బహుతరముల సంతోషం. ఏంటి సంతోషం ఇవాళ ఉంటే రేపు పోయేది కాదటండి, ఫర్ ఎవర్ అండ్ ఎవర్. బహుతరముల సంతోషము. యెషయా గ్రంథము 60వ అధ్యాయం
15వ వచనం, యోషియా గ్రంథం 60:15 చదువురా. నీవు విసర్జింపబడుటను బట్టి నీవు విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడను నీ మార్గమున దాటిపోవట్లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగా బహుతరములకు సంతోష సంతోషకరంగా చేస్తాడు. ఏమండి ఈ మాటలండి నేను వాక్యం చదివేటప్పుడు కానీ చెప్పేటప్పుడు ఇవన్నీ నేను నెరవేర్చుకుంటున్నానండి. నా జీవితంలో నెరవేరినవన్నీ కూడా. చదవం 2వ భాగం మళ్ళీ అందులో. నిన్ను శాశ్వత శోభాతిశయంగాను దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే శాశ్వతమైన శోభాతిశయంగా బహుతరాలకి అంటే తరతరములకు సంతోష కారణముగాను సంతోషకారణం. ఏండి ఇవాళ దేవుడు మీ పాస్ట్ గాని ఎంత దీవించాడంటేనండి, నేను ఈ వేళ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినా, ప్రభు మధ్యాకానికి వచ్చి వాళ్ళు వెళ్ళిపోయినా, దేవుడు లేదా నన్ను న్యాచురల్గా పిలిచినా సరే ఈ తరతరములు నా పేరు ఉంటుందండి ప్రపంచంలో. తరతరములు ఇవాళ నా పుస్తకాలు ప్రపంచం అంతా మాట్లాడుతుంటారు. రోజుకి మినిమం ఒక 2 చదువుతారు, మ్యాక్సిమం 4 చదువుతారు రోజుకి నా బుక్స్. నా వీడియోస్ అయితేనండి 1360 వీడియోలు అయిపోయాయి ఆల్రెడీ. ఇంకా ఉంటాయి, 2000కి వెళ్ళిపోతాయి. ప్రపంచం అంతా నా వీడియోలు చూస్తుంటారండి. ప్రపంచం అంతా విక్టర్ ప్రభాకర్ అంటే తెలియని డౌన్ లేడు ప్రపంచంలో. నేను హైదరాబాద్ నుంచి ఒక ఆయన వ్యాపారవేత్త నాకు రాజు అని ఫోన్ చేశాడు. సార్ నేను ఎవరో మీకు తెలుసా అన్నాడు. తెలుసు సార్ అన్నాడు. ఎలా తెలుసానా? సార్ మీ వీడియోలు నేను రోజు చూస్తాను సార్, మీ మెసేజ్లు నేను రోజు. మీరేం చేస్తారు సార్? నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం. నాకెందుకు చేశారు సార్? చేయాలనిపించింది సార్, చేశాను. ఆ వేళ నుంచి 3 రోజులు అలా రోజు నాకు కాంటాక్ట్ చేసి, ఆయన ఎవడో నాకు తెలియదు. అండ్ ఆస్ట్రేలియా దేశం నుంచి, అమెరికా దేశం నుంచి, దేశాల నుంచి నాకు ఫోన్ చేసి మాట్లాడు, సార్ మీ మెసేజ్లు విన్నాను సార్, ఈరోజు ఇలా చెప్పేవాడు కూడా లేరండి అంటుంటారండి. ఎటన్నాడంటే 2వ భాగం చదవమా. నిన్ను శాశ్వత శోభాతిశయంగాను. శాశ్వత శోభాతిశయం అంటే మనం ఎప్పటికీ గణపరచబడే వారంగా, ఎప్పటికీ నిధుల్లా మనం ఉంటాం అంటున్నాడండి. బహుతరాలకి సంతోషకరంగా ఉంటామండి. ఇవాళండి బెలిగ్రామ్ గారిని చూసి ఎంత మురిసిపోతుంటాం మాట్లాడుకుంటూ. యాంగిచో గారి గురించి చెప్తే, యాంగిచో గారు లేకపోయినా మన మధ్యలో ఉన్నాడు. ఆయన లివింగ్స్టన్ లేకపోయినా మన మధ్యలో ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. పేతురు గారిని వాళ్ళు చూసామా, మనం పేతురు గారిని మాట్లాడుకుంటున్నాం. అపోస్తలులను చూసామా, ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు ఏమైపోయారండి వాళ్ళకి తరతరములు సంతోషకారణంగా ఉంటాం. అలా ఉండాలండి దేవుని కొరకు. అది దేవునితో కూర్చోడంటే. లాస్ట్ అండి, అడుగు వాటికంటే అత్యధికముగా. ఏంటి దేవుడిని మనం ఏంటడుగుతుంటండి, ఏదో చిన్న అడుగుతాం. దేవుడు మనకి ఏంటిస్తాడేటండి, పెద్ద ఇస్తాడట. మనం చాలా చిన్నది అడుగుతామట. గాడ్ గివ్స్ అస్ వెరీ బిగ్ థింగ్స్ అంటాడు. అడుగు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. ఎఫ్ఎస్సి 3:20-21. ఎఫ్ఎస్సి 3:20-21 చదువురా. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. అండ్ ఇది బిట్టికైనా ధ్యానించుకొని వెళ్ళిపోదాం. కార్యసాధకమైన తన శక్తి అంటే ఒక పని మనం చేస్తున్నాం కదా ఇక్కడ, ఆ కార్యానికి సాధించడానికి ఎవరి శక్తి అట? దేవుడి శక్తే, మన శక్తి కాదు. అంటే మన పిఠాపురంలో జరిగింది ఆ మీటింగ్. ఆ మీటింగ్కి అంతా విక్టర్ ప్రభాకరే మూలం. అంతా అన్నీ నేనే చేస్తాను, కానీ అక్కడ ఒక మూల కూర్చుంటాను. నాకు తెలుసండి ఏటమ్మా, కార్యసాధకమైన తన శక్తి చొప్పున దేవుడు తన శక్తి మనకిచ్చి ఆ కార్యాలని సాధించేలా చేస్తాడు. మనం అడుగు వాటన్నిటికంటే, మనం కొన్ని అడుగుతున్నాం కదా, అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే, కొన్ని ఊహలు కూడా ఉన్నాయి కదా మనకి, ఇలాగ ఉండాలి అలాగ ఉండాలని. ఆ ఊహల కంటే అత్యధికముగా చేయి శక్తి గల దేవునికి, అత్యధికంగా చేయి శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. అంటే నువ్వు ఆశిస్తున్నావు చూసావా, నేను ఆశిస్తున్నాను చూసారా, అంతకంటే ఎక్కువగా దేవుడు మనకి ఇస్తాడట. అంతకంటే ఎక్కువ. అండ్ వాళ్ళు చూడండి, పెద్ద సేవకులు వాళ్ళ జీవితంలో చెప్తుంటారు, సామాన్యమైన స్థితి నుంచి దేవుడు అత్యున్నతమైన స్థానాలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయాడండి. వాళ్ళతో మనం వెళ్ళి కలవడం కూడా మనకు జరగదు. అంత స్థితిలో వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళు ఆశించలేదు అది, కానీ దేవుడు ఇచ్చాడండి. ఇట్స్ ద లివింగ్ గాడ్, ఇట్స్ ద లవింగ్ గాడ్. నీ కొరకు ఆయన దాచించిన మేలులు కంటికి కనబడలేదు, చెవుకి వినబడలేదు. నిరుత్సాహపడిపోకండి.
ఆయనతో యుగ యుగాలు కూర్చోవడానికి మేము పిలుస్తున్న దేవుడు మీకు ఏది ఇవ్వకుంటుంటాడు తల్లి. ఇవాళ మీకున్న కష్టాలు, బాధలు, ఇవాళ మీకున్న యాత్రలన్నీ తాత్కాలికమైనవి అంతే. అందుకే అంటాడు పౌలు గారు రాస్తూ, మనం పొందబో మహిమ ఎదుట ఇప్పుడు శ్రమలు ఎన్నదగినవి కావంటాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని, మహాపరిశుద్ధ తండ్రి యేసయ్య కృపామేడ దినాన్ని మాతో ప్రత్యేకంగా మాట్లాడారు ప్రభువా. మీతో కూర్చుని పెడతానని చెప్పాడు తండ్రి. ఈ లోకంలో కాదు ప్రభువా, పరలోక రాజ్యంలో యుగ యుగములో మీతో ఉంటాం తండ్రి. దాని కొరకు నన్ను, ఇక్కడున్న బిడ్డలని, ప్రపంచంలో మాట్లాడిన బిడ్డలందరినీ సిద్ధపరచుమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.